హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పాపికొండల టూర్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎక్కడి నుంచి పికప్ ఉంటుంది, అలాగే డ్రాపింగ్ ఎక్కడ, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ గార్పాటి సిస్టర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ గార్పాటి సిస్టర్స్. గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ 2 టైప్స్ ఆఫ్ టూరిజం అనేది ఉంటుంది. అండ్ ఏదన్నా కానీ సేమ్ ప్రైజే. అడల్ట్కి వచ్చేసి 1250 రూపీస్ అండ్ చైల్డ్కి 3 years నుంచి 1050 రూపీస్ అన్నది తీసుకుంటారు. 3 years నుంచి ఉంటుంది. అండ్ అలాగే బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పుష్కర్ ఘాట్ దగ్గర అనమాట. పుష్కర్ ఘాట్ దగ్గర ఒక బస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ బస్సులో అందరినీ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నుంచి పుష్కర్ ఘాట్ రాజమండ్రి టు గండిపోచమ్మ అన్నది బస్సు మీద తీసుకెళ్తారు. 2 hours జర్నీ ఉంటుంది. అక్కడ బోటింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది బస్ అన్నది. సో 7 o'clock అక్కడ కనుక మనం ఉంటే 7:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది. సో మార్నింగ్ 7:30 టు నైట్ 7:30 అవుతుంది. మళ్ళీ మనం ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్కి మళ్ళీ తీసుకొస్తారు. సో బస్సెస్ అన్నీ కూడా ఒక ప్లేస్ దగ్గర ఆపేస్తారు. అక్కడ నుంచి బై వాక్ జస్ట్ 5 minutes ఉంటుంది. అక్కడ నుంచి వెళ్తే అక్కడ బోటింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ పాపికొండలు ట్రిప్ అన్నది రాజమండ్రి నుంచి ఉంది, అలాగే భద్రాచలం నుంచి కూడా ఉంది. మేమైతే రాజమండ్రి టు పాపికొండలు వెళ్తున్నాము. ఇప్పుడు ఉన్నది ప్లేస్ గండిపోచమ్మ అనమాట. మేము తీసుకున్నది 1 day ట్రిప్, అలాగే 2 days ట్రిప్ కూడా ఉంటుంది. అది అంత డిఫరెంట్ ప్యాకేజ్. ఇది వచ్చేసి 1250 ప్యాకేజ్, 1 day ట్రిప్ అండి. చూడండి ఫ్రెండ్స్, చాలా నెంబర్ ఆఫ్ బోట్స్ అన్నది ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇదైతే. అంతా కూడా కుకింగ్ అన్నీ కూడా ఇక్కడే చేస్తారు. సో ఇలా బోట్స్ నేమ్స్ ఉంటాయి. మా బోట్ వచ్చేసి జలశ్రీ అనమాట. మన ఈ ప్యాకేజ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే లంచ్ అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఇందులో బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది సపరేట్ ప్యాకేజ్. సో ఫ్రెండ్స్, ఇలాంటి ట్రిప్స్ కదా వెళ్ళాలంటే మనం ఒక్కరికంటే కూడా మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు ఇట్లా వెళ్ళామంటే చాలా బ్యూటిఫుల్ నేచర్ ఎంజాయబుల్ వ్యూ అనమాట. సో వెళ్తే మాత్రం కంపల్సరీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి. బట్ మన లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేసే ప్లేస్ ఈ పాపికొండలు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కింద వ్యూ అనమాట. ఇదంతా కూడా ఏసీ కంపార్ట్మెంటే, అంతా ఏసీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టిఫిన్స్ అండ్ అలాగే లంచ్ అంతా కూడా ఇక్కడే తినాలి. సో మేమైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ ఇడ్లీ, ఉప్మా అండ్ అలాగే వడ ఇవన్నీ కూడా వేశారు. ఇది కూడా లిమిట్ అంటూ లేదు, మనకి సంతృప్తిగా తినొచ్చు. ఇది కిచెన్ అండ్ అలాగే ఇంకో బాల్కనీ వ్యూ అనమాట ఇదంతా బోట్లో. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి లైవ్ బోట్. అండ్ అలాగే ఇది వచ్చేసి సింక్, హ్యాండ్ వాష్కి సింక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాష్రూమ్స్కి జెంట్స్కి అండ్ లేడీస్కి సపరేట్ వాష్రూమ్స్ అన్నవి ఉన్నాయి. సో ఇదంతా కింద వ్యూ అనమాట. లెట్స్ గో పైన ఎట్లా ఉంది, పైన వ్యూ కూడా చూసేద్దాము. సో ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా, వర్క్ స్ట్రెస్తో ఉండి సఫర్ అవుతున్నప్పుడు ఇలాగ నేచర్ని ఎంజాయ్ చేయడానికి మాత్రం తప్పకుండా విజిట్ చేయడానికి పాపికొండలకి అయితే రండి. సో బ్యూటిఫుల్ అనమాట. అండ్ అలాగే ఇందులో యాంకర్ ఉంటారు గైడ్ చేయడానికి, ఏమేమి ప్లేసెస్ ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా. అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ అన్నది ఇస్తారు. సో గేమ్స్ ఉంటాయి, అన్నీ చాలా ఫన్నీ గేమ్స్ అనేవి ఉంటాయి. సో ఆల్మోస్ట్ 6 kilometers అన్నది ఉంటుందండి. ఇదంతా కూడా పాపికొండల వ్యూ. చూడండి, హిల్స్ లాగా చూస్తుంటే అక్కడ ఒక గోడ అడ్డున్నట్టు ఉంటుంది. బట్ అదంతా కూడా వే అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పాపికొండల హిల్స్. సో ఇదండి పాపి హిల్స్, పాపికొండలు. ఇది నేచర్ బ్యూటిఫుల్ వ్యూకి అయితే మీరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో దీని తర్వాత స్టాప్ వచ్చేసి పేరంటాలుపల్లి. అందులో శివలింగం అంటూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి ఆ ప్లేస్ కూడా.
సో ఇక్కడ నుంచి ఎప్పుడు 365 డేస్ అనేది వాటర్ అనేవి వస్తాయంట. సో అక్కడ కాలు అనేది కడుక్కొని అక్కడ నుంచి టెంపుల్కి విజిట్ చేయాలి. టెంపుల్లోకి ఫోన్స్ కానీ మొబైల్స్ అలాంటివి ఏమి కెమెరాస్ అలాంటివి ఏమి కూడా నాట్ అలౌడ్ అనమాట. సో ఇది చూడండి, ఇక్కడ నుంచి వాటర్ అనేది వస్తున్నాయి. ఇక్కడ మనం కాలు కడుక్కొని శివలింగాన్ని చూసుకుంటూ రావాలి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు జీవనోపాధి కోసం ఇలా బ్యాంబూతో డిజైన్ చేసుకుని సేల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా వీళ్ళకి సపోర్ట్ కోసం ఏదైనా పర్చేస్ చేస్తూ ఉంటారండి. సో మేము కూడా దీనిని పర్చేస్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్న సిగ్నల్స్ అనేవి అస్సలకే ఉండవు. ఎప్పుడు ఫోన్కి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా ఫోన్స్ లేకుండా ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు ఎంత టైంపాస్ అంటే నిజంగా నేచర్ని అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో బ్యూటిఫుల్ అనమాట. అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ ఇస్తారు. సో ఫాగ్ వాళ్ళు సరిగ్గా కనిపిస్తలే కదా, అక్కడ డ్యామ్ కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా పోలవరం ప్రాజెక్ట్ అనమాట. అది పోలవరం డ్యామ్. అది ఫ్రెండ్స్ చూడండి, సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత చాలా నెంబర్ ఆఫ్ విలేజెస్ అన్నవి ఇప్పుడు ప్రెజెంట్ లేవన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మా పాపికొండలు వ్లాగ్ అన్నది ఈ విధంగా ఎండ్ అయింది. సో మీలో ఎవరైనా కనుక పాపికొండలు ట్రిప్ అనేది చూడలేదు అంటే కనుక ఖచ్చితంగా లైఫ్లో వన్స్ అన్నా కానీ విజిట్ చేయండి. అంత బ్యూటిఫుల్ ప్లేస్. మళ్ళీ మంచి బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ నౌ బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇప్పుడున్న ఈ పోస్ట్లో చూసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు.